మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో బడ్జెట్ లో నిత్యావసర సరుకుల మీద చాలా వరకు కూడా బెనిఫిట్ ఉంటుంది, సామాన్య ప్రజలకి కొంచెం దాని మీద రిలీఫ్ ఉంటుందని చెప్పి బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. సో మీకేమనిపిస్తుంది? అది ఈ విషయం మీద మేము అందరం హర్షిస్తున్నామండి. అవసరమైన వస్తువుల గురించి అన్ని తగ్గిస్తున్నామంటున్నారు. ఇదే కాకుండా గోల్డ్ రేట్స్ కూడా తగ్గిస్తే సామాన్యులు, మా మిడిల్ క్లాస్ కామన్ పీపుల్స్ కొనుక్కునేటట్టుగా చేస్తే బాగుంటుంది. అది ఇప్పటికే గ్రామ్ చాలా రేటు పెరిగింది, మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బంది. ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం తరపున అడుగుతున్నా నేను, న్యూరాలజీ డిపార్ట్మెంట్ పెన్షన్స్ కానీ, కిడ్నీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కొంచెం చూడమని. ఇంతవరకు జీవో రిలీజ్ అవ్వలేదు. న్యూరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి పెన్షన్స్ ఏవి కూడా లాస్ట్ 5 yearsగా జరగలేదు. కనీసం మన కేంద్రం అన్న పట్టించుకొని ఈ పాయింట్ మీద న్యూరాలజీ పెన్షన్స్ అట్లా రిలీజ్ చేస్తే కామన్ పీపుల్ గురించి ఆలోచించమని అడుగుతున్నామండి. మన ఏపీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ రేట్స్ ఈ రోజు నుంచి పెరిగాయి అన్నారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్స్ అవన్నీ తగ్గించి కాస్త కామన్ పీపుల్ని దృష్టిలో పెట్టుకోమని మేము అడుగుతున్నామండి. సో మరోసారి కేంద్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టారు, మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పటిదాకా వినింది అయితే 12 లక్షల వరకు ఆదాయం ఉంటే నిల్ ట్యాక్స్ అని చెప్పారు. అది నిజంగా చాలా సంతోషదాయకం. ఇప్పటిదాకా ఉన్న ట్యాక్స్ మేము చాలా కామన్ మ్యాన్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ వల్ల చాలా నష్టపోయారు. సో ఇప్పుడు కొత్తగా 12 లక్షల వరకు నిల్ ట్యాక్స్ అని అయితే ఇచ్చారు, అదైతే చాలా సంతోషదాయకం. అలాగే చాలా ప్రవేశపెట్టారు. మనకి ఉడాన్ పథకాలు కానీ, చిన్న కారు పరిశ్రమలకి వాళ్ళకి కానీ అందరికీ కూడా ప్రవేశపెట్టారు. అదంతా చాలా సంతోషంగానే ఉంది. ఇవే కాకుండా ఇంకా కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కొంతవరకు శాలరీ పే స్కేల్ అనేది ఇంత అని ఫిక్స్ చేసి, ఒకటి మన బడ్జెట్ ప్రకారం ఇంత ఉండాలి అని ఇచ్చుంటే బాగుండేది. అదే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, ఇంకా చెప్పాలంటే ఇంటి స్థలాలు అండి, భూమి కానీ ఇంటి స్థలాలు కానీ ఏవి మా కామన్ మ్యాన్కి అందుబాటులో లేవు. నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ ఆలోచించేది ఏమంటే గృహం కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తారు. సో అలా కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంటి స్థలాలు ఈ రియల్ ఎస్టేట్ ఈ రంగంలో చాలా ఉన్నాయండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఏదైనా ఇచ్చుంటే ఇంకా సంతోషించేవాళ్ళు. థ్యాంక్ యూ.